ముందుగా 99 టీవీ ప్రేక్షకులందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. యూత్ కాంగ్రెస్ లో సూపర్ షీగా వర్క్ చేస్తున్నటువంటి విద్యారెడ్డి గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు విద్యారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. ముందుగా మీ 99 టీవీ ఛానల్కి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు చెప్తాను. ఓన్లీ మహిళలకి, జెంట్స్కి కాదు, ఎందుకంటే ఇది మహిళా దినోత్సవం కాబట్టి. చెప్పండి మేడం. మ్యామ్, మీరు చూస్తున్నారు అంటే ఆడది ఈ రోజుల్లో అన్ని రంగాలలో కూడా తన యొక్క ప్రతిభని చూపిస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఇంకా అంటే ముందు రాబోయేటువంటి యూత్కి మీరు ఏం చెప్తారు? ఈరోజు మనము ముందు అన్ని రంగాలలోకి మహిళలు వస్తున్నారని చెప్తున్నారు, కానీ ఆ వచ్చే మహిళల వెనకాల కూడా ఒక పురుషుడు అనేవాడు ఉంటున్నాడు, ఆధిపత్యం అనేది ఉంటుందండి. అలా కాకుండా తను సొంత ఆలోచనలతో వచ్చినప్పుడే మనకు నిజంగా మహిళా దినోత్సవం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పటికైతే మహిళా దినోత్సవం వచ్చింది అనుకోను. ఎందుకంటే ఈరోజు పొలిటికల్గా చూసుకుంటే మున్సిపల్ బాడీలో కానీ, సర్పంచ్ బాడీలో కానీ ఏదైతే ఉందో మహిళా రిజర్వేషన్ ఉండగానే హస్బెండ్ పొలిటికల్లో ఉంటాడు, భార్యని మహిళా రిజర్వేషన్లు తీసుకొస్తాడు, ఆమె పెడతాడు. కేవలం ఓన్లీ సంతకాల పరిమితమే. వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకొని సొంతంగా ఒక గ్రామ అభివృద్ధి కానీ, ఒక వార్డు అభివృద్ధి కానీ చేసుకునేటువంటి స్వేచ్ఛ ఆ మహిళకి లేదు. అంటే ఎక్కడ వచ్చింది స్వతంత్రం మహిళకి? ఎక్కడ జరుగుతుంది? మన మహిళా దినోత్సవం చేసుకునే రోజుల్లో మనం లేమని నా ఇంటెన్షన్. ఎందుకంటే మనం సొంతంగా ఆలోచించగలిగే శక్తి ఒక మొగాడికి కంటే ఒక 10 రెట్లు ఆలోచించే శక్తి ఒక మహిళలో ఉంది. కానీ ఆ శక్తిని మనం ముందుకు తీసుకెళ్తే మొగాడు బ్రతకలేడనే భయంతో మహిళని తొక్కేస్తున్నారండి ఈరోజు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకంటే ఈరోజు మన మహిళా శాతం చాలా ఎక్కువ ఉందండి. 55% మనం ఉంటే 45% పురుషులు ఉన్నారు. అయినా ఇప్పటి వరకు కూడా మనకు 50% పూర్తి స్థాయిలో రిజర్వేషన్ ఇవ్వట్లేరు. ఎందుకంటే మహిళలు ముందుకు వస్తే మొగాడి అహంకారం అనేది దెబ్బతింటుంది కాబట్టి మన మహిళలు ముందుకు తీసుకురావట్లేరండి. ఏ రోజైతే ప్రతి ఇంట్లో ఉన్న తండ్రి కానీ, తమ్ముడు కానీ, అన్న కానీ, భర్త కానీ మనల్ని అర్థం చేసుకొని మనలో ఉన్నటువంటి ప్రతిభను ముందుకు తీసుకొచ్చి మన ఆలోచనలు గౌరవించిన రోజు మనకి మహిళా దినోత్సవం వస్తుందని నా ఒపీనియన్. అయితే విద్యారెడ్డి గారు, మనం చూసుకుంటే ఇప్పుడు అన్ని రంగాలలో కూడా ఆడవాళ్ళు ముందంజలో ఉన్నారు. లేకపోతే అంటే ప్రతి ఒక్కదాన్ని కూడా మగవాడితో పాటు సమానంగానే హక్కులు కలిగి ఉన్నారు అని అంటున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల లేడీస్ వేధింపులకి గురవుతూనే ఉన్నారు. అంటే ఎలా చూసుకోవాలి? అంటే ఒకప్పుడు అంటే ఎంత వేధింపులకి గురైనా కూడా బయటికి చెప్పాలన్నా, లేకపోతే బయటకు వచ్చి నాకు ఇలా జరుగుతుందని చెప్పడానికి కూడా వెనుకడుగు వేసేవాళ్ళు. బట్ ఇప్పుడున్న సమాజంలో ఆడవాళ్ళలో కొంత మార్పు అయితే వచ్చింది. అంటే ఎలా ఆ వేధింపులని అణిచి బయటకు వస్తున్నారంటారా, లేకపోతే ఇంకా కూడా రావాల్సిన చైతన్యం పొందవలసిన అవసరం ఉందంటారా? అంటే మీరు చెప్పిన దాంట్లో అబద్ధం ఉందండి. అంటే అంతకుముందు రాలేదు అని అంటారు, కానీ అంతకుముందు కూడా వచ్చారు. కాకపోతే మన కమ్యూనికేషన్స్లో ఈరోజు కమ్యూనికేషన్స్ పెరిగాయి కాబట్టి ఏ మూలలో ఏ చిన్నది జరిగినా కానీ మనకున్న సోషల్ మీడియా బెనిఫిట్స్ తోటి మనం ఏదో ఒక చివర జరుగుతా ఆ న్యూస్ని మనం ముందుకు తీసుకెళ్ళి ప్రజల మధ్యలో పెట్టి దానికి నిర్ణేతలుగా వాళ్ళని నిర్ణయించుకుంటున్నాం. కానీ అది ఎప్పటి నుంచో మహిళల్లో జరుగుతుంది, దాన్ని బయటికి రాకుండా అలా కనుమరుగైపోతున్నాయి. బట్ ఈరోజు సోషల్ మీడియా ఉండడం వల్ల అవి ముందుకు వస్తూనే కొందరికి న్యాయం జరుగుతుంది, డబ్బున్నవాడికి వాడి వైపు న్యాయం జరుగుతుంది. డబ్బు లేని వాళ్ళకంటే ప్రజలు వస్తున్నారు, కొట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అంటే ఇందులో 2 రకాలుగా చెప్పవచ్చు. అంటే ఈరోజు డబ్బు ఉన్నవాడికే న్యాయం జరుగుతుంది, డబ్బు లేని వాళ్ళకి జరగట్లేదు. అది ఎక్కడో కనుమరుగైపోతుంది. అది ఎక్కడ అంటే అది పొలిటికల్ రూపంలో కావచ్చు, ఒక డిపార్ట్మెంట్ రూపంలో కావచ్చు, లేదంటే పెద్ద ఒక కులాలకు సంబంధించినటువంటి వాటిల్లో కూడా న్యాయం అనేది ఒక్కొక్క దగ్గర కప్పుపుచ్చి పెట్టబడుతుంది. అంటే ఒక అమ్మాయికి న్యాయం జరగకుండా పోతుంది అండి. కాబట్టి మనము ఈరోజు జరగట్లేదు లేదా బయటకు వస్తారు అనేది అనడం అది చాలా దయానీయమైన పరిస్థితి. కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఒక పేరెంట్ అంటే ఒక కొడుకుకి ఏమో బాబు అమ్మాయి అంటే ఇలా ఉంటుంది, ఆమెను ఇలా రెస్పెక్ట్ చేయి, నన్ను ఎలా చేస్తున్నావు, పక్కింటి అమ్మాయిని కానీ, ఎదురింటి అమ్మాయిని కానీ, బయట తిరిగే అమ్మాయిని కూడా ఇలాగే రెస్పెక్ట్ చేయి అని తల్లి చెప్పుకోవాలి. అలాగే కూతురు ఎలా ఉండాలనేది కూడా తల్లి చెప్పుకోవాలి. అమ్మ ఇలా ఉండాలి, ఇది పరిస్థితి ఇలా ఉంది, ఈ సమాజం ఇలా జరుగుతుంది, ప్రతి ఒక్కటి కూడా కూతురికి కూడా చెప్పుకోవాలి. ఏదన్నా సిచ్యువేషన్ జరిగితే మనం ఇది తప్పు, ఆ పాప చేసిన తప్పైనా కానీ చెప్పే ధైర్యం పిల్లలకి మనం ఆ ఫ్రీడమ్ ఇవ్వని రోజు ఆ పిల్లలు చిన్న విషయాన్ని కూడా పెద్దగా అనుకుంటారు, లేదా చిన్న విషయాన్ని చేసి తప్పు కాదేమో అనుకుని ముందుకు వెళ్ళిపోయి తర్వాత వాడు ఏదైనా బ్లాక్మెయిల్ చేసినో సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అంటే ఆ పేరెంట్స్ ఆ పిల్లలకు టైం ఇవ్వకపోవడం వల్ల వస్తుంది. అది ఎందుకు ఇవ్వట్లేరు అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో కావచ్చు, లేదంటే ఇప్పుడున్న ఫోన్స్ కూడా పేరెంట్స్కి వాళ్ళు షార్ట్స్ చూడడం, వీడియోస్ చూడడం వల్ల దానికి బానిసలు అవ్వడం వల్ల కూడా పిల్లలకి టైం ఇవ్వకపోవచ్చు. ఆ కమ్యూనికేషన్ అనేది పిల్లలకి తల్లిదండ్రులకి లేకపోవడం వల్ల ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈరోజు నేను పిఎస్కి వెళ్ళినప్పుడు 15 ఏళ్ళ పాప, 15 కూడా ఉండకపో, స్కూల్ పాప
వాళ్ళు లేబర్ పని చేసుకుంటారంట పేరెంట్స్ ఇద్దరు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిందంట అమ్మాయి అకౌంట్. అందులో ఫ్రెండ్స్ వచ్చారంట, ఒక అబ్బాయి కూడా అందులో ఫ్రెండ్ అయ్యాడంట. ఆ పిల్ల రోజు స్కూల్కి వెళ్తుంది, వెళ్ళి చెప్పి వేరే అబ్బాయి దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తుంది. వాళ్ళు చూసి మందలు ఇచ్చారు, నేను వెళ్ళను అన్నాడు, అబ్బాయి రానన్నాడు. తర్వాత వీళ్ళిద్దరు ఇంట్లో లేబర్ పని చేసుకున్న వాళ్ళకి వెళ్ళొద్ది. వాళ్ళు బయటకు వెళ్ళిపోగానే అబ్బాయి ఇంటికి వచ్చాడంట. వీళ్ళు ఎందుకు వచ్చాడంటే నేనే రమ్మన్నాను అంటుందంట అమ్మాయి. అమ్మాయికి ఏం తెలుసు, పిఎస్కి వస్తే అది నా ఇష్టం, నేను తీసుకొచ్చుకుంటానంటే అమ్మాయికి తను ఈ ఏజ్లో తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకునే ఏజ్ కాదని అమ్మాయికి తెలియదు. అది పేరెంట్స్ చెప్పుకోవాలి. ఆ పేరెంట్స్ చెప్పుకోవాలి అంటే సోషల్ మీడియా అనేది కూడా ఒక 18 years ఎబోవ్ వాళ్ళకి అందుబాటులో ఉంటే బాగుండేమో, కొన్ని కండిషన్స్ పెడితే బాగుంటుందేమో అనేది నేను కూడా అనుకుంటున్నానండి. ఈ వేదిక తరపున కూడా రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే నాకు పాప ఉంది, నాకు భయం మీద ఇప్పటికీ ఒక 50-60 సార్లు ఇన్స్టాగ్రామ్ని నేను డిలీట్ చేశాను, మా అబ్బాయి డిలీట్ చేశాడు. అందుకే ఆ పెయిన్ నాకు కూడా తెలుస్తుంది. అందుకే ఇట్లాంటి కొన్ని సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఛానల్స్ వాళ్ళ దాకా పోవాలి అంటే లిమిట్స్ పెట్టాలనేది నేను కూడా నా ప్రయత్నంగా నేను ఈ వేదిక ద్వారా చెప్తున్నాను.